హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిలా. సో టుడే వచ్చేసేసి ఇంకా 4 డేస్లో డెడ్ లైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాగ్నిజెంట్ వాళ్ళు వచ్చేసి ప్రోగ్రామర్, అనలిస్ట్, ట్రైనీ రోల్స్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఈ రోల్స్కి నేనున్నప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఆన్ క్యాంపస్కి, ఆఫ్ క్యాంపస్కి రెండింటికి హైర్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఆఫ్ క్యాంపస్ హైరింగ్ జరుగుతుంది. సూపర్ సెట్లో ఓన్లీ 4 డేస్లో రిజిస్ట్రేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఐ థింక్ July 15th ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోల్స్కి ఓన్లీ బీకామ్ 3 years డిగ్రీ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఐ థింక్ 4 years డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కాదనుకుంటా. లైక్ బీటెక్, సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకోవచ్చు. కానీ బట్ ఏంటంటే 4 years డిగ్రీ ఎలిజిబుల్ కాదు, 3 years డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్ అనుకుంటా. బట్ మీరు ట్రై చేయండి, అక్కడ పర్టికులర్లీ మెన్షన్ చేశారు 3 years డిగ్రీ అనేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే 2025 అండ్ 2026 గ్రాడ్యుయేట్స్ ఆర్ ఓన్లీ అప్లై. 2027 గ్రాడ్యుయేట్స్కి మళ్ళీ ఆగస్ట్లో ఇంకొక హైరింగ్ రిలీజ్ చేస్తారు, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ అదేంటంటే ఆన్ క్యాంపస్ హైరింగ్. మీ కాలేజ్ అందులో రిజిస్టర్ అయ్యి ఉంటేనే మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది వచ్చినప్పుడు నేను పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీలో మీకు మొత్తం ఉండేది చాలా లిటిల్ బిట్ కోడింగ్ నాలెడ్జ్ అనమాట. జస్ట్ ఒక టెస్ట్ రాస్తారు, అది కూడా రీజనింగ్, క్వాంట్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ స్కిల్స్, అంతే. ఆ టెస్ట్ కంప్లీట్ అయిపోగానే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అంటే 1-on-1 టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది కదా, టెక్నికల్ ఇంటర్వ్యూ. అందులో ఏమీ అడగరు, జస్ట్ డిఎస్ఏ నాలెడ్జ్ కొంచెం అడుగుతారు. లైక్ స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, లింక్ లిస్ట్ అంటే ఏంటి, అరేస్ అంటే ఏంటి, ఇలాంటివి అడుగుతారు. చాలా సింపుల్, చెక్ చేసుకోండి. అండ్ మీ స్ట్రీమ్ మీద మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అయితే కంపల్సరీగా అడుగుతారు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎంఎన్సీ కంపెనీస్. కమ్యూనికేషన్ లేకపోతే హైర్ చేసుకోరు. మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, కానీ కమ్యూనికేషన్ లేకపోతే మాత్రం హైరింగ్ అనేది తీసుకోరు. మీరు ఎక్కువ మాట్లాడాలి ఇంటర్వ్యూలో. ఈవెన్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ రైట్, క్వశ్చన్కి ఆన్సర్ మనం రాంగ్ చెప్పినా రైట్ చెప్పినా పర్లేదు. బట్ ఏంటంటే మీరు మాట్లాడగలగాలి. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలా చెప్పినప్పుడే వితిన్ ద మినిట్స్లో యూ విల్ బీ హైడ్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఆల్వేస్ బీ ఆన్ స్మైల్ వెన్ యూ ఆర్ ఆన్ ఇంటర్వ్యూ. ఇలాంటివన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. మోర్ దాన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, దే టెస్ట్ ఓన్లీ ఇన్ కమ్యూనికేషన్. హౌ ఈజ్ యువర్ యాటిట్యూడ్, హౌ ఈజ్ యువర్ లుకింగ్ ఆన్ ద సిస్టమ్, ఇవన్నీ చెక్ చేస్తారనమాట. ఎందుకంటే ఫ్రెషర్గా ఇవే మెయిన్, తర్వాతనే టెక్నికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్తారు. అండ్ దీని తర్వాత కొన్ని రీజనింగ్, క్వాంట్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ కోడింగ్ అయితే రాయమని ఏం చెప్పరు ఫ్రెషర్కి. అండ్ ఇంకొకటి వచ్చేసేసి అది జెన్సీ రోల్స్కి అయితే రాయమని చెప్పరు. మళ్ళీ జెన్సీ నెక్స్ట్, జెన్సీ ప్రో ఇంకా రిలీజ్ చేయలేదు. అవి రిలీజ్ చేశారంటే మాత్రం వాటి మీద అయితే కోడింగ్ అయితే కంపల్సరీగా అడుగుతారు. అండ్ మీరు ఇంకా నేర్చుకోవాల్సింది టెక్నికల్ ఆస్పెక్ట్లో ఇప్పుడు వచ్చిన ఏజెంటిక్ ఏఐ. ఓకే, ఏజెంటిక్ ఏఐ నేర్చుకోవాలి. అండ్ జనరేటివ్ ఏఐకి, ఏజెంటిక్ ఏఐకి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ప్రాజెక్ట్ అంతే, అంతకు మించి పెద్దగా ఏం పోరు. నేను చూసినంత వరకు రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూస్, ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూసుకుంటే ఈ క్వశ్చన్స్ ఇలాంటివి అయితే కంపల్సరీగా అడుగుతారు. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ లింక్లో నేను మొత్తం మీకు చెప్తాను. ఇది సూపర్ సెట్ రిజిస్ట్రేషన్స్. ఫస్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎలిజిబిలిటీ, మళ్ళీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, అనలిస్ట్ ట్రైనీ ఫర్ 3 years యూజీ అనేసి, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బిఎంఎస్ 50% అయితే కంపల్సరీగా ఉండాలి. అండ్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్, తర్వాత స్క్రీనింగ్ అయిపోతే సబ్జెక్ట్ మ్యాటర్ అంటే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పెక్ట్ ఇంటర్వ్యూ అని, జస్ట్ స్క్రీనింగ్ ఇంటర్వ్యూ. అది అయిపోతే మీకు లెటర్ ఆఫ్ ఇంటర్న్షిప్ వస్తుంది. 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది, అందులో మీకు మనీ పే చేస్తారు. దాని తర్వాత సెలెక్ట్ అయితే ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్కి తీసుకుంటారు, లేదా ఇంటర్న్షిప్లోనే అయిపోతుంది. సో ఇక్కడ ఏం బాండ్ ఉండదు. ఇలాంటి జాబ్స్ ఏంటివంటే కొంచెం టెక్నికల్ సపోర్ట్ రోల్స్కి తీసుకుంటారు. ఎక్కడో డెవలప్మెంట్కి చాలా తక్కువ హైర్ అవుతారనమాట. సో మీరు ఏం చేయాలంటే, మిమ్మల్ని టెక్ రోల్స్కి హైర్ చేసుకున్నా కూడా, టెక్ సపోర్ట్ రోల్స్కి హైర్ చేసుకున్నా కూడా, యూ హ్యావ్ టు బీ ఆన్ లర్నింగ్. ఓకే, 1 year బాండ్ ఉండదు. సో బాండ్ ఉండదు కాబట్టి, అండ్ కూలింగ్ పీరియడ్ వచ్చేసి జెన్సీ పీపుల్కి 1 year ఉంటుంది.
అండ్ ఈ 1 ఇయర్ లోపు మీరు వేరే ప్రాజెక్ట్‌లో టెక్ సపోర్ట్‌గా వర్క్ చేస్తున్నా గూడా డెవలప్‌మెంట్‌కి నేర్చుకొని స్విచ్ అయ్యేటప్పుడు డెవలప్‌మెంట్ మీదనే స్విచ్ అవ్వండి. మళ్ళీ సపోర్ట్ రోల్స్‌కి అస్సలు స్విచ్ అవ్వద్దు. సో, అలా ఉంటేనే ఇలాంటి రోల్స్‌కి ట్రై చేయండి. బట్ ఇంకొకటేంటంటే ఎంఎన్‌సీ కంపెనీ కాబట్టి కొంచెం మళ్ళీ ఇంకొక ఎంఎన్‌సీ కంపెనీకి స్విచ్ అయ్యేటప్పుడు 40%, 50% హైక్ ఉంటది నార్మల్‌గా ఉన్న వాళ్ళకి గూడా. సో, ఎవరైనా ఉంటే త్వరగా అప్లై చేసుకోండి. అసలు మిస్ చేసుకోవద్దు. ఇది ఆఫ్ క్యాంపస్ రోలే. అండ్ ఇక్కడ అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్, నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇది టెక్ సపోర్ట్‌కే అని. సో, అందుకని ఇది కస్టమర్ టెక్ సపోర్ట్ రోల్సే. చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. అండ్ ఇది గాని వస్తే మాత్రం ఓకే. మీరు ఒక రోల్‌లో ఉన్నట్లే ఒక 4 ఎల్‌పీఏ ప్యాకేజ్ మీరు గెయిన్ చేసుకున్నట్లే. సో, ఐఎన్ఆర్ ఈస్ నాట్ స్పెసిఫైడ్ బట్ ఐ నో దట్ దిస్ రోల్ విల్ బీ ఫర్ 4 ఎల్‌పీఏ. ఓకే. సో, ఇక్కడ సూపర్ సెట్ రిజిస్ట్రేషన్‌లోకెళ్ళి అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేసి యూ కెన్ అప్లై. నేను అప్లై చేయడానికి ఉండదు. ఈమెయిల్ ఇవ్వాలి. లాగిన్ ఈమెయిల్ అడ్రస్ మీరు మీ కాలేజ్ ఈమెయిల్ అడ్రస్ కానీ, మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ మీకు సూపర్ సెట్ మెయిల్ ఐడీ ఉంటది గదా! సో, ఆ మెయిల్ ఐడీ ఇచ్చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయి అప్లై చేసుకోండి. అండ్ మీకు జెన్‌సీ ప్రీవియస్ పేపర్స్ కావాలనుకుంటే రీజనింగ్ క్వాంట్‌లో గూడా పెద్దగా ఏం అడగరు. వాళ్ళు అడిగేదంతా కమ్యూనికేషన్ ఎక్కువ. అండ్ రీజనింగ్‌లో వచ్చేసేసి కొన్ని ఆడ్, అవుట్ ఇలాంటివి ఉంటాయి గదా! అలాంటి క్వెషన్స్ అడుగుతారు పర్సెంటేజెస్ మీద. ఎక్కువ పర్సెంటేజెస్ యాప్టిట్యూడ్‌లో అయితే 30 క్వెషన్స్ ఉంటాయి 30 మినిట్స్. అండ్ రౌండ్ 1 వచ్చేసి కమ్యూనికేషన్ 60 మినిట్స్ ఉంటది. కమ్యూనికేషనే మెయిన్ ప్రియారిటీ వీళ్ళకి. సో, ఇలాంటి జాబ్స్‌కైతే. అండ్ గేమింగ్ క్వెషన్స్ ఉంటాయి. టెక్నికల్ అసెస్మెంట్ ఏముండదు. కోడింగ్ ఇలాంటివన్నీ ఏముండవు దీంట్లో చూపించినట్లు. ఓన్లీ జెన్‌సీకి మాత్రమే. మళ్ళీ జెన్‌సీ ప్రో అవన్నిటికి చాలా ఉంటుంది. ఇందులో ఉందేమో చూద్దాం. జెన్‌సీ క్వెషన్స్. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్, డివిజిబిలిటీ, నెంబర్ ఫ్రాక్షన్స్, యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఇలాంటి వాటి మీదనే ఎక్కువ క్వెషన్స్ ఉంటాయి. యూ కెన్ గో విత్ దిస్. ప్రెపిన్స్టా కానీ, టెక్స్ట్ బుక్ డాట్ కామ్ కానీ వెళ్ళండి. వాళ్ళైతే అన్నీ మీకు ఆల్రెడీ పెట్టింటారు. కాగ్నిజెంట్ జెన్‌సీ రోల్స్ ఇలా సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ ద క్వశ్చన్ పేపర్స్ అనమాట. టెక్స్ట్ బుక్ డాట్ కామ్. అన్‌స్టాప్‌లో కానీ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఇక్కడ ఉంది చూడండి. 2026 ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనేసి. యూ కెన్ ట్రై ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ సిలబస్‌లోకి వెళ్ళిపోతే యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, టెక్నికల్ అసెస్మెంట్ ఉండదు జెన్‌సీలో. సో, నో నీడ్. ఫస్ట్ న్యూమరికల్ ఎబిలిటీకి వెళ్ళిపోండి. ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఓవర్‌వ్యూ. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి, ఈ ఈ రోల్స్కి సంబంధించి పర్టికులర్లీ యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ పేజెస్ ఓన్లీ. ఈ పేజెస్లోకి వెళ్ళి మీరు కాగ్నిజెంట్ సిలబస్ కానీ కాగ్నిజెంట్ క్వశ్చన్ పేపర్స్ని కానీ డౌన్లోడ్ చేసుకుంటే బెటర్. లేకపోతే వీటిని ప్రాక్టీస్ చేయండి ప్రెప్ ఇన్స్టాలో. దెన్ యూ విల్ బీ హైర్. ఓకే. ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది, ఏం ఆఫ్లైన్ అయితే కాదు. సో, ఆన్లైనే కాబట్టి ఈజీగానే క్రాక్ చేయొచ్చు. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బై.